హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. నేను ఈరోజు బీరకాయ శనగపప్పు కూర చేస్తున్నానండి. దానికి ఏమేమి పదార్థాలు కావాలని చూపిస్తాను. ముందుగా కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు, పచ్చిశనగపప్పు ఇలా ఉడికించి పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, బీరకాయ ముక్కలు, ఒక అర కేజీ బీరకాయలు తీసుకున్నాను. ఒక 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి, ఆయిల్. ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుందాము. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర వేద్దాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. ఈ చిట్పట్లు ఆడుతున్నాయి కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం. బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం. తగినంత సాల్ట్, ఎంత అవసరమైతే అంత వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉల్లిపాయ ముక్కలు వేగిపోతాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాము. ఇప్పుడు ఇది ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పు, అది కూడా వేసేస్తున్నాం. కొంచెం పసుపు, కొద్దిగా కారం, ఎంత అవసరమైతే అంత వేసుకోవాలి కారం. స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తిప్పుకోవాలి, బాగా మగ్గనివ్వాలి. బీరకాయ వాటర్ వస్తుంది కదా, సిమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. ఇట్లా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము. ఇది ఒకసారి చూద్దామండి. కూర వాటర్ వచ్చేసింది కదా, బీరకాయ వాటర్ వచ్చేస్తుంది. దీంట్లో వాటర్ కూడా అవసరం ఉండదు. కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ బాగా మగ్గాలి. ముక్క కూడా ఉడికిపోతుంది. ఇది బాగా ఉడుకుతుంది కదా, కొంచెం వాటర్ అవసరం అయితే వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందామండి. కొంచెం వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసేసి బాగా కలుపుదాము.
ఈ వాటర్ అంతా దగ్గర పడిపోతే ఇంక ఉడికిపోయినట్టు. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చపాతీలకు కానీ అన్నంలోకి కానీ రోటీలకు కూడా బాగుంటుంది. కూర రెడీ అయిపోయిందండి, ఉడికిపోయింది, దగ్గర పడిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.